అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గుడిని అరెస్ట్ చేసిన రోజు ఈరోజు. అయితే మా మండలం వెల్లేరుపాడు మండలంలో బోరుగడ్డ అనిల్ మీద మేము కేసు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరియు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, అసలు కించపరిచే విధంగా మాట్లాడటం, బూతులతో విరుచుకుపడటం, మాట్లాడితే నేను వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి రేప్ చేస్తా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు యూట్యూబ్ ద్వారానో లేకపోతే నారా లోకేష్ గారిని, నారా కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టి హీరో అవడానికో ఈరోజు ఆయన చేసిన చేష్టాలన్నీ కూడా చాలా దుర్మార్గం, చాలా దారుణం. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఆయన్ని మా మండలంలో అరెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆయన్ని రెండోసారి ఇలాంటివి జరగకుండా, మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడకుండా, మా నాయకుడి మీద ఇష్టానుసారంగా బూతులతో విరుచుకుపడ్డ ఈ బోరుగడ్డ అనిల్ని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి దుర్మార్గుడిని రాజకీయాల నుంచి తొలగించడం కావచ్చు, లేకపోతే మేము డిమాండ్ చేసేది ఏంటంటే అలాంటి నీచులు, నికృష్టులు, నిజంగా లత్కోర్లు, లంగానా కొడుకులు అసలు రాజకీయాల్లో ఉండటం కరెక్ట్ కాదు. దాన్ని ప్రోత్సహిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏ విధంగా ప్రోత్సహించాడో, ఏ విధంగా ఇతన్ని ఎంకరేజ్ చేశాడో మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, లోకేష్ గారిని తిట్టు, లేకపోతే ఆడవాళ్ళని కించపరచు, ఆడవాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడని ఎంకరేజ్ చేసిన ఈ పార్టీకి ఎలాగూ ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే ఇతనికి 100% అసలు జైల్లో నుంచి బయటికి రాకుండా ఇతనికి తగిన చర్యలు, కఠినమైన చర్యలు ఈయన మీద తీసుకోవాలి. అలాగే ఒక లోకేష్ గారి అభిమానిగా ఈ నా కొడుకు చేసిన ప్రతి విషయంలోనూ మాట్లాడితే లోకేష్ గారిని చంపేస్తా, నారా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా, అరగంట టైమే ఉండే మాకు అని ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి ఈరోజు మా ముందున్నాడు ఆడు. మేమందరం కూడా వెళ్తున్నాం, మా ముందుకు రమ్మను, మాకు టైం గేమ్ ఏమొద్దు. ఇదే మీ సవాల్ చేసేది ఏంటంటే వాడు మా ముందుకు వస్తే చాలు. నిజంగా వాడు మగాడైతే ఒక అమ్మకే ఎగబుడితే నిజంగా ఇప్పుడు రమ్మను. నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు గణేష్ లాగనారాయణ, వేలేరుపాడు జనసేన మండల అధ్యక్షుడును. ఈరోజు వేలేరుపాడు మండలంలో ఒక మహిళ, ఉద్దగిరి రాణి అనే మహిళ ధైర్యం చేసి ఒక రౌడీ షీటర్ మీద కేసు పెట్టడం అన్నది ఈ వేలేరుపాడికే వన్నె తెచ్చింది. ఇటువంటి మహిళని నేను మొట్టమొదటిసారిగా అభినందిస్తూ ఉన్నాను. ఆ మహిళ ధైర్య సాహసాలని నేను పార్టీ తరఫున, మా కూటమి తరఫున మెచ్చుకుంటా ఉన్నాము. ఈరోజు అనిల్ బోరుగడ్డని అరెస్ట్ చేసి వేలేరుపాడు పోలీస్ స్టేషన్లో రిమాండ్గా చేయటం చాలా సంతోషకర విషయం. అయితే మా డిమాండ్ ఏంటంటే ఈ బోరుగడ్డ అనిల్ని ఇలాగ పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయన్ని మేపటం కంటే వాడిని మా అందరికి అప్పచెప్తే వాడేంటో, వాడి సంగతి ఏంటో మేము తేల్చుకుంటాము. ఇంకొకసారి ఇటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరి మీద కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే, వారి కుటుంబాన్ని అయితే, అలాగే లోకేష్ గారిని అయితే వాళ్ళ కుటుంబాన్ని అయితే, అలాగే చంద్రబాబు గారు వారి కుటుంబాన్ని, అలాగే రాష్ట్రంలో ఉన్న అనేక మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి ఇటువంటి దుర్మార్గుడిని. నా పేరు ఉద్దగిరి రాణి. మరి నేను మహిళల తరఫున నేను మాట్లాడుతున్నాను. ఎందు నిమిత్తం అంటే ఈ ఆడవాళ్ళని అసహ్యంగా మాట్లాడటం వలన చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, మరి లోకేష్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, ఆడవాళ్ళు అంటే మరీ అంత సులకనగా లెక్కేసి మరి అలా తిరిగితే మరి ప్రభుత్వం ఎట్లా ఏదో స్పందించాలి కదా. మరి మాకు న్యాయం జరగాలి. మరి న్యాయం జరుగుతుందని నేను ఇలా పెట్టాను ఆయన మీద, అనిల్ కుమార్ మీద. మీరు మరి ఇప్పుడు మండలం తరపు కానీ ఎక్కడైనా సరే మరి ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా చూడ స్పందించి మాకు మరి మంచి న్యాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను.